మనతో పాటు మైనంపాటి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే గురూజీ. నమస్తే. గురూజీ, ఇప్పుడు ప్రెజెంట్ షిరిడీలో చాలా ఉత్సవాలు జరుగుతున్నాయి. యాక్చువల్‌గా బాబా ఉన్నప్పుడు ఏ ఉత్సవాలు జరిగేటివి? ఎలాంటివి జరిగేవి మీ మాటల్లో? వాస్తవంగా సాయిబాబా ఏ ఉత్సవాలకి ఆయన ఫర్ కాదు. హ్మ్. సాయిబాబా చాలా సింపుల్‌గా ఉన్నారండి. ఆయన 5 ఇళ్ల దగ్గర భిక్ష చేసుకొని హ్మ్. తన పాటికి తాను ఉండేటువంటి ఒక మహనీయుడాయన. తర్వాత సాయిబాబా మాట్లాడింది కూడా చాలా 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 తక్కువ. సాయిబాబా ఏదైనా మాట్లాడారు అంటే అది ఒక కథ రూపంలో చెప్పేవారు. ఆ కథ కూడా అందరికి అర్థమయ్యేది కాదు. అది ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేది. అట్లా ఒక పర్పస్‌ఫుల్‌గా ఉండేది ఆయన ఒక యాక్షన్ ప్రతిది కూడా. ఆయన ఎక్కువ శాతం మౌనంలోనే ఉండేటువంటి వారు. హ్మ్. ఆయన వేషధారణ, ఆయన జీవన విధానం చూస్తే చాలా సింపుల్. ఒక భిక్షువులాగా ఉండేవారు. అంతే. 5 ఇళ్ల దగ్గర భిక్ష చేసేటువంటి వారు. ఆయన వచ్చినటువంటి మొట్టమొదట సుమారు 50 సంవత్సరాల కాలం, ఒక రోజు 2 రోజులు కాదండి. హ్మ్. చాలా కాలం వరకు ఆయన పాటికి ఆయనే ఉండేవారు. ఊళ్ళో కొద్దిమంది మాత్రం వచ్చి సాయిబాబాని నమస్కరించుకొని గౌరవంగా చూసుకొని వెళ్తుండేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. అంతవరకు ఏ రకమైనటువంటి ఆడంబరాలు ఉండేటువంటివి కాదు. ఆయన యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని పూజించడానికి కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ఒక్క మహల్సాపతి, మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ ఖండోబా దేవాలయ పూజారి ఒక మహల్సాపతి మాత్రం ఆయన పాదపద్మాలకి పూజ చేసేదానికి ఒప్పుకునేవారు. ఒక్క కంఠానికి మాత్రం కొంచెం గంధం పెట్టడానికి ఒప్పుకునేవారు, అంతే. హ్మ్. తర్వాత ఎవరైనా సాయిబాబాని పూజ చేశారా అంటే నానా సాహెబ్ చందోర్కర్ అని సాయిబాబా ప్రత్యేకంగా పిలిపించుకుంటారు ప్రేమతో. సత్య వస్తుంది నానా సాహెబ్ చందోర్కర్. ఆయన కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఏం చేశాడంటే ఒక పుష్పం తీసుకొని వెళ్ళి సాయిబాబా తల మీద పెట్టాడు. ఈ సాయిబాబా కూర్చుంటే ఆ పిల్లాడు నిలబడితే ఒకటే హైట్ కదా, పసివాడు. అవును. వేరే వాళ్ళు ధైర్యం చేసేవాడు కాదండి. హ్మ్. ఆ పిల్లవాడు పువ్వు తీసుకొని గబగబా వెళ్ళి సాయిబాబా నెత్తిన పెట్టాడు. ఆయన ఏమనాల, పసివాడు. అందుకోసం మీరు చూడండి, ద్వారకామాయి ఫోటోలో సాయిబాబా పైన ఒక పుష్పం ఉంటుంది, ఒక బిల్వదళంతో కూడినటువంటి ఒక పుష్పం ఉంటుంది. ఇప్పటికి కూడా మనం పెడుతుంటారు, అదే ఆనవాయితీ, అంతే. వాళ్ళిద్దరు తప్ప ఎక్కడ పూజ చేసినట్టు మనకి దాఖలాలు లేవు. ఆయన అసలు యాక్సెప్ట్ చేసేవారు కాదు. రెండోది, సాయిబాబా దగ్గర మనం వెళ్ళి ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటే పొరపాటే. హ్మ్. అది ఒక వెలుగుతున్న అగ్నిశిఖ, జ్ఞానాగ్నిశిఖ సాయిబాబా. ఆయన చూస్తేనే ఒక తరఫు నుంచి, ఒక పక్క నుంచి తల్లి ప్రేమ హ్మ్. జాలువారుతూ ఉంటుంది. అసలు ఆ ప్రేమకి అవధులు లేవు. అదేవిధంగా ఒక పక్క నుంచి విద్య చెప్పేటువంటి తండ్రి, బుద్ధి నేర్పించేటువంటి తండ్రి తాలూకా ఇది కూడా, అంటే మనకు తెలిసిన ఉపమానాలు చెప్తున్నాం. ఆయన సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమ్మేళనమై ఉన్నారు. అంటే గురు స్వరూపం అండి. అవును. గురువు విద్యని చెప్పేటప్పుడు అట్లే ఉంటారు, రుద్రంగా ఉంటారు. అలాగే ప్రేమ చూపించేటప్పుడు తల్లి కన్నా వాత్సల్యంగా ఉంటుంది. అలాగే గోరుముద్దలు తినిపిస్తారు. వెరసి ఓవరాల్గా చెప్పాలంటే ఎట్లా అంటే అట్లా సాయిబాబా దగ్గర గబగబా వెళ్ళిపోయి ఆ సాయిబాబా నేను అట్లా చెప్పే అంత హ్మ్. ఇది మాత్రం ఉండేది కాదు. అటువంటిది సాయిబాబా దగ్గర ఆయన స్వయంగా ఈ ఉత్సవం చెయ్యండి అని చెప్పింది ఏదైనా ఉందంటే ఒకే ఒక్కటి చెప్పారు, అది గురు పూర్ణిమ. హ్మ్. గురు పూర్ణిమ మాత్రం రావ్ బహదూర్ హరివినాయక్ సాఠే, చాలా గొప్పవాడు. ఆయన పొజిషన్లో చాలా గొప్పవాడు. రావ్ బహదూర్ హరివినాయక్ సాఠే మామ, పిల్లనిచ్చిన మామ దాదా కేల్కర్, హ్మ్. దాదాసాహెబ్ కేల్కర్ అనే భక్తుడికి సాయిబాబా చెప్తారు, గురు పౌర్ణమి గురువుని అర్చించాలని తెలియదా అంటే ఆయన పూజా ద్రవ్యాలు తీసుకొస్తాడు. ఆయన ఏమనుకుంటా అంటే సాయిబాబాను పూజ చేయమన్నారు అనుకున్నాడు ఆయన, అంతే కదండి. గురువుని పూజ చేయాలంటే అదే కదా, మనమైనా అదే అనుకుంటాం. అవును. తీసుకొస్తే సాయిబాబా చెప్తారు, నన్ను కాదు పూజ చేయాల్సింది. అక్కడ ఒక స్తంభాన్ని చూపిస్తారు. ద్వారకామాయలో ఒక స్తంభం ఉంటుందండి. మీరు గమనించండి, చాలా మంది తెలియదు ఈ విషయం. ద్వారకామాయలో ఎన్నున్నాయో మనకు తెలియని, మనం ధన్మని వెళ్ళి ఆ దునిను సాయిబాబా చూసి వచ్చేస్తాం. కాదు అంతే. కాదు అవును. కాదు. మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, ఆ ధునికి ఇటొక స్తంభం అటొక స్తంభం ఉంటుంది కదా, హ్మ్. హ్మ్. ఆ స్తంభం కింద 2 పాదుకలు ఉంటాయి. హుహు. చాలా మంది, చాలా కొద్ది మంది మాత్రమే కింద వంగి నమస్కారం చేస్తుంటారు.
ఎంట్రన్స్ లో గురువు లోపలికి వెళ్ళంగానే కుడి పక్క సాయిబాబా ఉంటారు కదా, అవును అవును ఎడం పక్క ధుని ఉంది కదా, అవును ఫస్ట్ పిల్లర్ ఉంది కదా, అవును ఆ నెక్స్ట్ పిల్లర్ అక్కడి నుంచి మీరు టర్న్ తీసుకొని బాబా దర్శనానికి వస్తారు కదా, ఆ నెక్స్ట్ పిల్లర్ కింద 2 పాదుకలు పెట్టుంటాయి, ఒక చిన్న షేప్ లాగా పెట్టి పాదుకలు పెట్టుంటాయి. అదేంటో తెలుసా అండి, నిత్యం సాయిబాబా పొద్దున్నే లేవంగానే ఆ ధునికి అభిముఖంగా కూర్చొని ఎదురుకుండా కూర్చొని ఆననట్టుగా ఆ పిల్లర్ని ఆనుకొని కూర్చున్నారు. చూడండి, జీవం లేని ఒక పిల్లర్కే అంత పూజనీయత లభించింది ఆయన యొక్క స్పర్శ వల్ల. అదండి గొప్పతనం, అది మహనీయుల యొక్క లక్షణం. వారు కావాలని చేరు, దాని సహజ లక్షణం. అక్కడ ఆ పాదుకలు ఉన్నాయి కదా, ఆ స్తంభాన్ని బాబా నన్ను కాదు పూజ చేయవలసింది, ఆ స్తంభాన్ని పూజ చేసుకొని చెప్పారు. అట్లా అది సుమారుగా 1910 ఆ ప్రాంతంలో ప్రారంభమైంది. అప్పటి వరకు ఏం లేదు. ఆలోచించండి, బాబా మహాసమాధించింది 1918. 1918 8 సంవత్సరాల ముందు. సాయిబాబా నివసించే సుమారుగా 60 ఏళ్ల పైన ఉన్నారు అక్కడ. అంటే చాలా కాలం ఆయన చాలా నిరాడంబరంగా, ఏ రకమైనది అంటే ఏ సమయం ఆసన్నం అవుతుంది, మార్గనిర్దేశనం చేయాలి అని ఒక విధానాన్ని, గురు పౌర్ణమి జరుపుకోండి అని ఆయన. ఎందుకంటే మనం వ్యాస పౌర్ణమి అంటాం, గురు పౌర్ణమిని. చాలా మంది అనుకుంటారంటే గురు పౌర్ణమి అంటే సాయిబాబాని పూజ చేయటం అని తెలిసి తెలియక అనుకుంటారు. నీ గురువు ఎవరైతే వారిని పూజ చేయి. ఆయన నిజమైనటువంటి గురువుగా అది నీకు గుర్తు చేస్తున్నారు. పూజలకు వెంపర్లాడేటువంటి వారు కాదు సాయిబాబా. 60 ఏళ్ల పాటు ఆయన అసలు ఎవరిని దగ్గరికే రానివ్వలేదంటే ఆయన వైరాగ్యం సాక్షాత్తు పరమేశ్వరునికి ఎంత వైరాగ్యం ఉందో అంత వైరాగ్యం సాయిబాబాకు ఉంది. కాబట్టి ఈ రోజున దేశ విదేశాల్లో కూడా సాయిబాబా అట్లా ప్రారంభమైనటువంటిది. తర్వాత శ్రీరామనవమి ఉత్సవం బాగా జరుగుతారు. అది సాయిబాబా చెప్పరా, వీళ్ళందరూ పోయి సాయిబాబా మేము శ్రీరామనవమి చేసుకుంటాం అంటే మంచి పనే కదా, సాయిబాబా ఏదైనా మంచి చేస్తారంటే చేసుకోమంటారు, ఆయనగా చెప్పరు. శ్రీరామనవమి అలా ప్రారంభమైంది. గురు పౌర్ణమి, శ్రీరామనవమి, దత్త జయంతి కూడా బాగా చేస్తారు. దత్త జయంతి బాగా చేస్తారు. తర్వాత బాబా మహాసమాధి అయిన తర్వాత విజయదశమి కూడా చేస్తారు. ఎందుకంటే బాబా మహాసమాధి చెందిన రోజుని విజయదశమి రోజు ఈ 4 పండుగలు అద్భుతంగా జరుగుతాయి. నేను చూసిన మీదట, నాకు తెలిసిన మీదట అని అట్లా ఈ 4 పండుగల్ని అక్కడ చాలా వైభవపేతంగా చేస్తారు. ఒకటి నిజం చెప్పాలంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటాం మనం, వెంకటేశ్వర స్వామి తిరుపతి. అట్లాగే నిత్యం ఆ ఆర్తితో వచ్చేటువంటి భక్తులతో ఆ షిరిడి వెలిగిపోతూ ఉంటుంది. ఎందనెందరో మహనీయులు, మహాభక్తులు, ఋషీశ్వరులు, యోగీశ్వరులు, సాధనాపరులు ఎంతమందో వచ్చి ఆ మహనీయుడిని దర్శనం చేసి నిత్యం తరిస్తూ ఉంటారు. అది పరమ పావనమైనటువంటి భూమి షిరిడి. సో విన్నారు కదా, సో ఉత్సవాలు ఆ టైంలో ఎలా జరిగాయో వివరణలో మనం విన్నాం కదా, రైట్.